హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ రెవెన్యూ శాఖలో నోటిఫికేషన్లు రావడం జరిగింది. దీనిలో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దానిలో మనకి 25,520 రూపాయలు నెలకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషను శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హెడ్ ఆఫ్ ఆఫీస్ విజయవాడ. వెబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది 5/7/2025. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ శ్రీనిధి ఏపీ ఆన్ కాంట్రాక్ట్ బేసిల్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 170 వేకెన్సీలు ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో మనకి ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్లో 7/7/2025 5 గంటలకి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు లింక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ మనం లాస్ట్ అప్లై చేసుకోవడానికి 8/7/2025 లోపు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. రాత్రి 11:59 దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబుల్ క్రైటీరియా ఏ విధంగా ఉంది అంటే మనకి అసిస్టెంట్ మేనేజరు 170 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే 1/6/2025 లోపల మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ, బీఈ కానీ, బీటెక్ కానీ, డాక్టర్ కానీ, ఎనీ డిగ్రీ, బీఏ, బీఎస్సీ, ఎనీ డిగ్రీ మీరు పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఏజ్ ఏ విధంగా ఉందంటే 21 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వారు జనరల్ క్యాండిడేట్ వారికి దీనికి ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పుడు దాకంటే 1/6/2025 21 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు దాటకుండా ఉండేవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ 47 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారు 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ మ్యాన్స్ కూడా దీనికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీకు ఇందాక చెప్పడం జరిగింది, ఎవరైతే ప్లేస్ ఆఫ్ డొమైసైల్ ఆంధ్రప్రదేశ్ డొమైసైల్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్లు కావాల్సి ఉంటుంది. 4th నుంచి 10th క్లాస్ దాకా ఎవరైతే ఏ డిస్ట్రిక్ట్లో చదివినా ఆంధ్రప్రదేశ్ వారైతే దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా లేనిచో తహసీల్దార్ ద్వారా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి శాలరీ విషయం వచ్చేటప్పటికి 25,520 రూపీస్ పర్ మంత్ మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మనకి 1 year కాంట్రాక్ట్ అంటారు. తర్వాత ఇది ఎక్స్టెన్షన్ జరుగుతూనే ఉంటుంది ఒకసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎస్సీ వారికి 15% మీకు జాబ్లో అయితే కేటాయించడం జరుగుతుంది. ఎస్టీ వారికి 6%, బ్యాక్వర్డ్ క్లాస్ వారికి 29%, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10%. మీకు జాబ్స్ 170లో సపరేట్ రిజర్వేషన్ అయితే మీకు కలగజేయడం జరుగుతుంది. మరి కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారంగా ఎస్సీ వారిని 3 విధాలుగా విభజించడం జరిగింది. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్ని క్యాస్ట్లు ఉంటాయి? టోటల్ 59 క్యాస్ట్లు ఉంటాయి. రిజర్వేషన్ 1%, 6.5%, 7.5%గా వీరు మీకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏ విధంగా గ్రూప్స్ క్యాస్ట్లు ఉన్నాయో మీరు ఒకసారి ఎస్టీ వారు అయితే మీరు దీన్ని చూసి దీన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని మీరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందంటే ఉమెన్స్ క్యాండిడేట్కి టోటల్ 33.33 వేకెన్సీస్ వారికి అలాట్ చేయడం జరుగుతుంది. వారిలో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో 4% అలాట్ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా 2% మనకి
వేకెన్సీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ పర్సన్స్కి 2% అలాట్ చేయడం జరుగుతుంది. ఇది లేడీస్ వినియోగించుకోండి. హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ బెంచ్ మార్క్ ఎలా ఉండాలి అని పూర్తి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ క్యాండిడేట్కి ఏ విధంగా, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏ విధంగా రిజర్వేషన్ అయితే కేటాయించడం జరుగుతుంది, తర్వాత స్పోర్ట్స్ వేర్స్కి 2% రిజర్వేషన్ ఏ విధంగా కేటాయించడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి రీడ్ చేసిన తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోండి. స్పోర్ట్స్ మ్యాను తర్వాత వీరందరూను. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి మీ మార్క్స్ బట్టి 75 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి మనకి పేపర్ అయితే ఉంటుంది. దాంట్లో స్కోర్స్ ప్యాటర్న్ ఏ విధంగా 75 ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్లో మీకు 10th క్లాస్లో ఏ విధంగా మార్క్స్ వచ్చిందో దానికి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ మార్క్స్ బట్టి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ముందర కూడా ఈ ఫీల్డ్లో జాబ్ చేసిన వారు ఉంటారు కాబట్టి వారు 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ సీనియారిటీ 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 75 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి ఏ విధంగా సర్టిఫికెట్లు ఉండాలి, ఇంటర్మీడియట్ ఏ విధంగా సర్టిఫికెట్లు ఉండాలి, తర్వాత డిగ్రీ ఏ విధంగా ఉండాలని పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ ఆఫీసుకి మనకి దీని నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ సర్టిఫికెట్ నెట్లో కానీ సిఎంసిలో కానీ సర్టిఫికేట్ ఉన్నారు అప్లై చేసుకోవచ్చు. రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఏదైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. వెయిటేజ్ ఆఫ్ సీనియారిటీ మీ ఏజ్ అందరికన్నా ఎక్కువ ఉంటే వారికి మీకు సీనియారిటీ ఇవ్వడం జరుగుతుంది, వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ఈ బేస్డ్గా 1:4 విధంగా 75 మార్క్స్లో తీసిన వారికి తర్వాత మీకు 25 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ వచ్చిన తర్వాత మెరిట్ బేస్ ప్రకారంగా మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ డాక్యుమెంటు మీరు అప్లోడ్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, డిగ్రీ సర్టిఫికేటు, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు అందరూ రెడీ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫీజు ఎంత ఉందంటే 1000 రూపీస్ మీరు పేమెంట్ చేయవలసి ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి లాస్ట్ డేట్ చెప్పడం జరుగుతుంది. 18/7/2025 లోపు మీరు దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.